ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా పెద్ద జాక్పాట్. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం మీ అందరికీ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామిని నవంబర్ 16వ తారీఖున తిరుమల ఆలయంలో పుష్పయాగం సేవ చేస్తున్నారు. ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకే రోజు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అది కూడా 1000 మందికి అవకాశం ఉన్నది. ఈ టికెట్లను పుష్పయాగం టికెట్లు మనము పిలుస్తాము. ఈ పుష్పయాగం టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల ఆగస్టు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఎవరు బుక్ చేసుకోకూడదు, అలాగే ఈ సేవ ఎలా చేస్తారు, ఎప్పుడు మీరు దర్శనం చేసుకుంటారో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్ప్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, నవంబర్ 16వ తారీఖున తిరుమల ఆలయంలో మీ అందరికీ కూడా కళ్యాణ మండపంలో పుష్పయాగం సేవ నిర్వహిస్తున్నారు. ఈ సేవ 1000 మందికి అవకాశం ఉంటుంది. ఈ పుష్పయాగం టికెట్లను మీరు ఆగస్టు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ నెల బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్తో ఎంటర్ అయితే 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆ 2 ఎవరైనా అవ్వచ్చు, భార్య భర్త అవ్వాలని రూల్ ఏమీ లేదు. అక్క చెల్లి, అన్న తమ్ముడు, అమ్మ కొడుకు, అమ్మ కూతురు, ఇట్లా 2 స్నేహితులు, 2 చుట్టాలు, ఎవరైనా 2 అవ్వచ్చు. ఒక పర్సన్కి 700 రూపాయలు తీసుకుంటారు. 2 వ్యక్తులకి కలిపితే 1400 అవుతుంది. ఓకేనా? దీని ధర 700 రూపాయలు అన్నమాట ఒక పర్సన్కి. ఈ సేవ నవంబర్ 16వ తారీఖున 2 సార్లు చేస్తారు. మొదటిగా ఆలయంలో మీకు ఉదయము 9 గంటలకు నుంచి 11 గంటలు ఈ సేవ స్నపన తిరుమంజనం అన్న పేరుతో మీకు కళ్యాణ మండపంలో ఈ సేవ చేశాక 11 గంటల తర్వాత మిమ్మల్ని ఆ కళ్యాణ మండపంలో ఇలా మీరు బ్యాక్ సైడ్ తిరిగితే వెంటనే ఇలా వెండి వాకిల్లోకి వెళ్ళొచ్చు. ఆలయం లోపల నుంచే వెళ్ళి కేవలం 15 నిమిషాల్లో మీరు దర్శనం చేసుకొని బయటకు వస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నము మీకు మరలా 1 గంటకు హోమం చేస్తారు. ఆ తర్వాత మీకు 2 నుంచి 5 గంటలకు అదే కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి సేవ చేసుకొని 5 గంటల తర్వాత సాయంత్రము మిమ్మల్ని 2వసారి దర్శనం చేసుకునే అవకాశం మీకు కల్పిస్తారు. ఓకేనా? ఇది ఈ విధంగా ఉదయం 11 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఈ పుష్పయాగం ద్వారా మీరు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఈ టికెట్లు ఈ నెల ఆగస్టు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీరు బుక్ చేసుకోండి. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ మీరు పాటించాలా. మొదటి రూల్, గతంలో ఈ పుష్పయాగం సేవా టికెట్లు అనేవి ఆర్జిత సేవా కోటాలో రిలీజ్ చేస్తారు. ఆర్జిత సేవా కోటా అంటే ఏమిటి? కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు మనం రిలీజ్ చేస్తే బుక్ చేసుకుంటాం కదా, ఆ కోటా అన్నమాట. ఆ కోటాలో బుక్ చేసుకోవాలి కాబట్టి 180 రోజుల లోపల ఈ సేవా టికెట్లు మీరు బుక్ చేసుకొని ఉండకూడదు. అనగా గతంలో మీరు కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, వసంతోత్సవం, ఇట్లాంటి వివిధ సేవలు ఉన్నాయి కదా, ఇవి కూడా బుక్ చేసుకొని ఉండకూడదు. అనగా మే 16 నుంచి నవంబర్ 16 వరకు 180 రోజులు ఇలా వెనక్కి వెళ్తే ఈ డేట్లో మీరు బుక్ చేసుకొని ఉండకూడదు. బుక్ చేసుకోలేని వాళ్ళు మాత్రమే ఈ సేవలో మీరు బుక్ చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎవరైనా 300 రూపాయల టికెట్లు, ఇతర టికెట్లు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు ఈ కేటగిరీలో బుక్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కేవలము ఈ ఆర్జిత సేవా కోటాలో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 180 రోజులు గ్యాప్ ఉండదు. కాబట్టి మీరు అంటే గతంలో బుక్ చేసుకొని ఉంటే మరలా బుక్ చేసుకోలేరు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొంచెం సింపుల్గా చెప్తా. ఈ పుష్పయాగం సేవ బుక్ చేసుకున్న వాళ్ళు రిపోర్టింగ్ అనేది మీరు డైరెక్ట్గా సుపదం ఐడియా ఉందా? ఆలయంకి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇట్లా మెట్లు ఎక్కితే సుపదం ఉంటుంది. ఈ సుపదం దగ్గర ఉదయం 6 నుంచి 6 గంటల 30 నిమిషాల్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర కూర్చోపెట్టిన తర్వాత కళ్యాణ మండపంలోకి పంపిస్తారు. కళ్యాణ మండపంలోకి పంపించే ముందే మీ అందరికీ కూడా టికెట్లు చెక్ చేసి
ఉత్తరీయనము అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9 గంటలకి కలశ పూజ చేస్తారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం చేసి 9 గంటల నుంచి 11 గంటలకు ఈ స్నపన తిరుమంజనం సేవ అయ్యాక 11 గంటల తర్వాత మిమ్మల్ని మొదటిసారి దర్శనం చేపిస్తారు. ఆ తర్వాత ఇదే విధంగా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఇదే సుపదం క్యూ లైన్లో రెండోసారి మీరు ఎంటర్ అయ్యి VQC 1 దగ్గర రిపోర్ట్ చేసి ఒక 10-15 నిమిషాలు అక్కడ కూర్చుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని మరలా కళ్యాణ మండపంలోకి పంపిస్తారు. 1 గంటకి హోమం చేస్తారు. 2 నుంచి 5 గంటలకు 3 గంటల పాటు పుష్పయాగం సేవ చేస్తారు. వివిధ రకాల పుష్పాలు అనగా సంపంగి, పగడ, జాజి, గులాబీ, చామంతి, మనోరంజని ఇటువంటి వివిధ పుష్పాలతో సేవ చేస్తారు. అలాగే పత్రాలు, తులసి ఇటువంటి పత్రాలతో సేవ చేసి సాయంత్రం 5 గంటల తర్వాత మిమ్మల్ని రెండోసారి దర్శనానికి పంపిస్తారు. ఓకేనా అండి? ఈ విధంగా 6 గంటల పాటు ఆలయంలో మీరు హ్యాపీగా కూర్చుంటారు. అలాగే అటువంటి పాజిటివ్ ఎనర్జీ వైబ్స్తో మీరు ఆలయంలో ఉంటారు. ఆ తర్వాత 2 సార్లు స్వామివారిని ఉదయం 11 గంటలకు ఒకసారి, సాయంత్రము 5 గంటలకి రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. 12 సంవత్సరాల లోపల పిల్లలకు ఉచితం. ఏ టికెట్లు కూడా మీకు అవసరం లేదు. తల్లిదండ్రులతో మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.